న్యూస్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేస్తున్నారు. కాళ్లు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న ప్రదేశాన్ని దాతల సహాయంతో గ్రామమంతా కలిసి అద్భుతంగా తీర్చిదిద్దామని ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ మూర్తి తెలియజేశారు. ఇక వచ్చే నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజున స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, మహా అభిషేకాలు, గణపతి పూజలు జరుగుతాయని, అలాగే 2వ రోజున సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 3వ రోజున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెల్లడించారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని సౌకర్యాలు పూర్తి చేశారు. మేమంతా గ్రామ వాస్తవ్యుల యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలను తీసుకొని, రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ఎంతో అభివృద్ధిగా చెందించినాము. ఆ యొక్క దేవాలయాన్ని దాదాపు ఒక పాదం కూడా మోపడానికి వీలుగానటువంటి ఆ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని ఈరోజు 200-300 కార్లు పార్కింగ్ చేసే విధంగా చేసినాము. 5 కోట్ల ఖర్చుతోటి, వ్యయంతో, అందరి సహకారంతో ఈరోజు బ్రహ్మాండమైన దేవాలయంగా వేదాద్రి ఆలయం నిర్మితమైంది. ఈ మార్చి నెల లోపల 5, 6, 7 అనగా మాఘబహుళ దశమి, ఏకాదశి, ద్వాదశి ఆ 3 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్మించబడతాయి. మొదటి రోజు స్వామికి మహాభిషేకము మరియు గణపతి పూజ, అఖండ దీపారాధన, పతాక ఆవిష్కరణ మరియు సుదర్శన హోమం, మహా గొప్ప హోమం ఉంటుంది. ఆ వేద పండితుల చేత ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది. మరియు శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మరియు 2వ రోజు కూడా అదేవిధంగా మహాభిషేకము, స్వామివారికి పుష్పార్చన కార్యక్రమము, హోమాలు ఉంటాయి. 3వ రోజు 7వ తేదీ రోజు మాఘ బహుళ ద్వాదశి రోజు స్వామి యొక్క కళ్యాణం. మేమంతా గ్రామ వాస్తవ్యుల యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ